హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? శుభదినము. ఈ నెలంతా మరి యేసు ప్రభు మన కోసము మనిషిగా వచ్చిన దినము. దేవుడు మనకు మంచి దినమిచ్చి మొదటి వారం చక్కగా ఆరాధన జరిగింది. రెండో వారంలోకి వచ్చాము. గతించిన కాలమంతా మనల్ని కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఎంతగానో ప్రేమించి మనకు మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు ఆరాధించుకోవడానికి. అందునిమిత్తం దేవుణ్ణి ఎవరు మౌనంగా ఉండకుండా ఆత్మతో సత్యంతో అందరము స్తుతించి మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరు కూడా ఆత్మతోని సత్యంతోని ప్రేమతోని స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా పరలోక ప్రియ, మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినాన్ని ఇచ్చినందుకు, అయ్యా ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఇదిగో వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకో తండ్రి, ఇంకా రాలేకుండా ఉన్న వారిని కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ సిద్ధమైతే మళ్ళీ వారం నాయన వచ్చిన బిడ్డలందరూ నాయన నేను ఆత్మతోని సత్యంతోని అయ్యా స్తుతించడానికి గణపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో అయ్యా, ఏ ఆశతో వచ్చారో అవన్నీ మీరు సఫలపరచండి అయ్యా. ఇదిగో మీరే ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో ఉండి నడిపించండి తండ్రి. ఈ కూడికి అంతా మీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. మీ సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో కోయల్ టీం ఆయన పాటలు పాడుతుండగా మంచి స్వరాలు దయచేయండి అయ్యా. మంచి శక్తిని బలమును దయచేయమని కీర్తన భాగం చదువుతున్న బిడ్డలో మీరుండి నాయన మాట్లాడండి. వాక్యం చెప్తున్న మీరు బిడ్డలో మీరుండండి అయ్యా. మీరే మాట్లాడండి. అన్ని విషయాలలో మీరుండి మాట్లాడినైనా సహాయం దయచేయమని తండ్రి. ఆఖరి వరకు మా మధ్యలో ఉండి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదువుకొని కూడికని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు వాగ్దానం చదవమ్మా. ఏంటి? 40 కీర్తనలు 42వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, సిబటగల దొంగ యూబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. మంచి వాగ్దానం. నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట అంటే సింపుల్గా మనకు అర్థమై ఉంటుంది. నాశనకరమైన గుంట, నాశనకరమైన గుంట అంటే పాపం. పేజ్లాడండి. ఎలా ఉన్నారు? నాశనకరమైన గుంట అంటే పాపం. మనం పాపంలో ఉన్నామని అర్థం. పాపంలో నుంచి బయటకు వచ్చి ఉండమని ఆయన పాదములు ఎక్కడ ఉండాలంట? బండ మీద నిలబెడతానని అంటున్నాడు. మనమంతా మన పాపమంతా కడుక్కొని శుద్ధిగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, మనతోనే ఉంటాడు. ఒకవేళ మనం పాపంలో ఉన్నట్టయితే ఆయన మన వైపు అసలు చూడడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం అలాగే ముందుకెళ్దామని, కూడికని ముందుకు తీసుకెళ్దామని, అలాగే కొద్ది సమయం దేవుణ్ణి స్తుతించి గణపరుద్దాం. మన తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి మొదటిగా పాట పాడతారు. రమేష్, శ్రీనివాస్. ఇక్కడే ఉంది.
దయ వల్ల ఖతర్ దేశంలో పరిచర్య ప్రారంభించి ఇప్పటికి నేను 7 సంవత్సరాలు అవుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు బలహీనతలు, ఏదైనప్పుడు కూడా నేను కూడా ఒక సంఘాన్ని నడిపిస్తున్నానంటే దేవుని కృప. ఐక్యమత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. మనం ముందుగా క్రైస్తవులుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కీర్తనల గ్రంథంలో అంటారు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటేనే. ఇవన్నీ మనందరికీ తెలిసినవి అయినప్పుడు కూడా మనం కలిసి ఉండాలని ప్రభు కోరుతున్నారు. వచ్చే శుక్రవారం 2 గంటలకి క్రిస్మస్ ఆరాధన జరిపించాలని, నైట్ అయితే అందరూ జరుపుకుంటున్నారు, మధ్యాహ్నం మనం జరిపిద్దాం అని సతీష్ గారికి ప్రేమతో సంఘాన్ని అందరినీ పిలుద్దామని మీ మధ్యలోకి వచ్చి మీ టయాన్ని డిస్టర్బ్ చేసినందుకు ప్రేమతో మన్నించండి. మీరందరూ రావాలి, దేవుని నామాన్ని కనపరచాలి, పాటలు పాడాలి, వాక్యాలు కూడా చెప్పాలి. నేను జరిపించుకునేది కాదు, దేవుడిని జరిపిస్తున్నాడని మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. రమేష్, మీరందరూ కూడా, సుందరం, సతీష్ గారు, భోజనాలు మాత్రం ఇక్కడ మీరేం వచ్చి వారు నేరం చేయొద్దు, సంఘం తరపున నేరం చేస్తున్నారు. మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, మరొకసారి సతీష్ గారికి ప్రేమపూర్వకంగా వారి ఫ్యామిలీని ఆహ్వానిస్తూ, నా ప్రేమైన పిలుపుని మీరు ఆహ్వానించి వస్తారని ఆశపడుతూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా, అపవాది కోరుకుంటుంది నీ శవమా శరీరమా. అపవాదికే శవమే అవసరమే లేదు, ఆ దేవునికే శవమే అవసరమే లేదు. బ్రతికుండగా కావాలి నీవు ఆ దేవునికి, బ్రతికుండగా కావాలి అపవాదికే. ఎటువైపు వెళతావో నీవు కోరుకో, ఆ దేవుని గెలిపిస్తావో నిర్ణయించుకో. తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో, మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుని కోరుకున్నది మోషే శవమా శరీరమా. మోషేను చంపాలని చూసెను, ఆ దేవుడే పొరగోటలో పెంచాలని పంపెను. పసికందుగున్న మోషేను చంపాలని చూసెను, ఆ దేవుడే పొరగోటలో పెంచాలని పంపెను. ఐగుప్తు సింహాసనం వద్దని, తన ప్రజలతో శ్రమలు మేలేనని గెలిపించాడు ఆ మోషే ఆనాడు ఆ దేవుని. గెలిపించావా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని. తెలుసుకో నీపై పోరాటం తెలుసుకో,
కోరుకున్నది మోషే శవమా శరీరమా. పసికందుకున్న యేసును చంపాలని చూసెను ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. పసికందుకున్న ఆ యేసును చంపాలని చూసెను ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. లోకాధికారాలను చూపినా రారాజుగా చేయాలని వచ్చినా అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలి పశువుగా. గెలిపించవా నేను కోరితే ఈనాడు ఆ దేవుని తెలుసుకో, నీపై పోరాటం తెలుసుకో. మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడుకొని ఆరాధన చేసుకుందాం. అందరం కలిసి పాడదాం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణం, విరిగి నలిగిన ఉదయంతో నిత్యము నిన్ను సేవించదను. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. అందరం కలిసి పాడదాం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ గుణమును, నిన్ను సేవించుతూ ఆరిపోయినా ఈ దీపమును వెలిగించిన
ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపి ఉన్నావయ్యా వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపి ఉన్నావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నీ జీవితం నీ పాద సేవకే అంకితం కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే సుడిగాలులే వేసినా నీ చాటున నన్ను దాచినావయ్యా సుడిగాలులే వేసినా నీ చాటున నన్ను దాచినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం పిలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు పిలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకముని ఇచ్చావయ్యా మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఇంకా పాడు హల్లెలూయా ఇంకో పాట పాడి దేవుని మేము పడదాం ఆధారం నీవే ఆదరణ నీవే
ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నా ముందు నడసే అగ్ని స్తంభమా, నా ముందు నడసే అగ్ని స్తంభమా, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్లక కొండకు నన్ను మోసినావు. నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్లక కొండకు నన్ను మోసినావు. అమరత్నానికి మార్గము చూపిన పునరుదానుడా స్తోత్రము. అమరత్నానికి మార్గము చూపిన పునరుదానుడా స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా. నిజమైన స్నేహితుని దరి చేరి నీలోని సుగుణాలు బోధించితివే. నిజమైన స్నేహితుని గదరి చేరి నీలోని సుగుణాలు బోధించితివే. నీ సావాసమే మనసిగా మార్చినది సుగుణాల సంపంగుడా స్తోత్రము. నీ సావాసమే మనసిగా మార్చినది సుగుణాల సంపంగుడా స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఏ తెగులు ఎన్నడూ దరి చేరనీయవు. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఏ తెగులు ఎన్నడూ దరి చేరనీయవు. నా ఎదుగుదలకు పందిరి వేసి నా సేమాధారమా స్తోత్రము. నా ఎదుగుదలకు పందిరి వేసి నా సేమాధారమా స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆశ్రయము నీవే ఆ యేసయ్యా. నన్నావరించి నడిపించు మేఘమా, నా ముందు నడిసే అగ్ని సంభమ. నన్నావరించి నడిపించు మేఘమా, నా ముందు నడిసే అగ్ని సంభమ. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. పిలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు. పిలుచుకుంటివే
దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకము ఇచ్చినావయ్యా. మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా. నా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నేను సేవించుచు. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నేను సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఆధారం నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా. హల్లెలూయా. ఆధారం నువ్వే, ఆశ్రయం నువ్వే. తండ్రి దేవానికి వందనాలు. ఇంతవరకు నేను ఆరాధనలో నేను మీరు ఉండి నడిపించినందుకు నీకు లెక్కలేని స్థితులు తండ్రి. ఇంకా మంచి సరాలు దయచేయండి అయ్యా. ఇంకా నిన్ను గట్టిగా స్తుతించటానికి అయ్యా, ఆత్మతో సత్యంతో నిన్ను పాటలు పాడి నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన చదువుకుందాం. ఈ సమయంలో కీర్తనలు 42వ కీర్తన తమ్ముడు సీనున్న చదువుతాడు, మొదటి నుంచి ఆఖరి వరకు. నలభై రెండు. హలో, అందరికీ వందనాలండి. అందులో నేను పట్టినట్లయితే దావీదు గారు రాసినటువంటి కోరహు కుమారులు రచించినటువంటి మరి 42 కీర్తన మనం చదువుకుందామండి. నా వెనకాల మీరు చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములయ్యను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా
నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణించుము. ఆయనే నా రక్షణనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మేసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగుని ఆజ్ఞాపించుము. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాకాంతుడనే సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమైనాని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు ఇర్చుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తన భాగం చదివి వినిపించిన తమ్ముడు సీనుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అలాగే దీన్ని ఒక 2 నిమిషాలు మనం వివరించుకుందాం. మొదటిగా 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు, చదవమ్మ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. హల్లెలూయా. దుప్పి అంట ఈ కీర్తన 42వ కీర్తన ఎవరు రాశారు? కోరా కుమారులు రాశారు. ఒక భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని అంటున్నాడు. దుప్పి అంటే, దుప్పితో భక్తుడు పోల్చుకుంటున్నాడు. దుప్పి అంటే లేడి పిల్లలు గంతులేస్తూ పరిగెత్తుతూ ఉంటాయి. దాహము ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయని అడవుల్లో పరిగెత్తుకుంటూ కనుక్కుంటాయి. ఎలాగంట, దుప్పి అంటే నీళ్ళ కోసం దాహం వేసినప్పుడు అవి పరిగెత్తి నీళ్ళు ఎక్కడనే వెతుక్కుంటూ ఉంటాయి. అలాగా వీటితో ఎందుకు పోల్చుకుంటున్నాడు భక్తుడు అంటే, మనం కూడా దేవుని సన్నిధిని వెతుక్కోవాలంట. దుప్పిలాగా పరిగెత్తాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా. శుక్రవారం మనం ఇంటి దగ్గర అయితే ఆదివారం కోసము ఎదురు చూస్తాం. ఇక్కడైతే మనం శుక్రవారం చేసుకుంటున్నాం కాబట్టి శుక్రవారం వస్తుందంటే మనం ఏం చేయాలంట? దుప్పిలాగా, భక్తుడు దుప్పితో పోల్చుకుంటున్నాడు. మనము దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనము దుప్పిలాగా పరిగెత్తాలని భక్తుడు చెప్తున్నాడు. దుప్పిలాగా మనం పరిగెత్తాలి దేవుని సన్నిధికి, దేవుని స్తుతించడానికి, గణపరచడానికి. అలాగే 2వ వచనం, నా ప్రాణమా దేవుని కొరకు ఎలాగంట తృష్ణ కొనుతున్నది. జీవంగల దేవుని కొరకు తృష్ణ కొనుతున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను?
ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును. ఆమేన్. చాలన్న. చూసిన దేవుని సన్నిధికి వెళ్ళటానికి ప్రాణం తుప్ని కొనుతుందంట, ఆశపడుతుందంట. ఆశ అంటే మన ప్రాణము ఆశపడాలా, ఆయన సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, నేను ఎప్పుడు, ఈ వారం ఎప్పుడు వస్తుంది, 6 దినాలు ఎప్పుడు గడుస్తాయి, 7వ వారం నేను ఎప్పుడు వెళ్ళి దేవుని స్తుతించాలని మనలో ఏముండాలా? ఆశపడి ఉండాలి. మనం దుప్పి ఆశపడినట్టు ఆశపడి ఉండాలి. ఇప్పుడండి మనం ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళు, వృద్ధులు కానీ ఎవరైనా కానీ ఎలా ఉంటారు? కొంచెము నీరసంగా ఉంటారు. అదే కొంచెము హుషారుగా ఉన్న వాళ్ళు అయితే ఎలాగుంటారు? చిన్నపిల్లలు ఉన్నారు, పాల కోసము పుట్టగానే కేవమని ఏడుస్తూ ఉంటారు. మనం అలాగా దేవుని సన్నిధికి వెళ్ళటానికి పాల కోసం చిన్నపిల్లలు ఎలాగ ఏడుస్తారో తల్లి దగ్గర, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించడానికి మనము అలాగ ఆశపడి ఉండాలని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. దుప్పిలాగా మనం ఉండాలా, లేడి పిల్లలాగా మనం ఉండాలా, ఆశపడి ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం అలాగ ఉండాలని భక్తులు చెప్తున్నాడు. 3వ వచనం, దేవా నీ దేవుడు సంతోషము కలిగి స్తోత్రం చెల్లించుతూ దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము వెళ్ళినప్పుడు జనసమూహం అంటే మనం వెళ్ళినప్పుడు ఒక్కరినైనా సన్నిధికి మనం ఒక్కరు వెళ్ళకుండా ఒక్కరినైనా తీసుకొని వెళ్ళాలని భక్తుడు, జన సమూహంతో వెళ్ళాలని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు, దేవుని యందు నీ రక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. భక్తుడు ఏమంటున్నాడు? మనం ఎప్పుడు కానీ ఎవరు కలిసినా ఎక్కడ కలిసినా వారితో మనం చెప్పుకుంటూ ఎప్పుడు దేవుని స్తుతిస్తాం. మన మాటలు అయ్యే ఉండాలని భక్తుడు చెప్పుకున్నాడు. దేవుని స్తుతించలాగే ఉండాలి, కానీ వేరే మాటలు మన దగ్గర లోకానుసారంగా మాటలు, లోక మాటలు మన దగ్గర అస్సలు ఉండకూడదు. అటు ఇటు చూడకండి. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. మనం దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాము. డిస్టర్బ్ చేసేవాడు ఎలాగని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. దేవ 6వ వచనం, నా ప్రాణం నాలో కుంగి ఉన్నది కావున దేవుని చాలు నాన్న. మన ప్రాణం ఎలా కొట్టుకుంటుండాలంటే, ఇప్పుడు అలలు వాళ్ళే జల ప్రవాహాలు అంటే, ఇప్పుడు మన సముద్రం పక్కకి వెళ్ళి బీచ్కి వెళ్తాం కదా, బీచ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు అలలు వచ్చినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? ఆ సౌండ్ వచ్చినట్టు ఉండాలంట. మళ్ళీ ఎప్పుడు కానీ దేవుని ఊబి మనలో ఏముండాలా? జల ప్రవాహాలు వారినట్టుగా దేవునిలో మన ప్రాణం అలాగా కొట్టుకోవాలని భక్తుడు మనకు చెప్తున్నాడు. 7వ వచనం కూడా అలా చదువుకుంటూ వెళ్ళిపోనా. పొర్లిపోయినట్టు ఉండాలంట. అయినను నాకు తోడుగా ఉండును. ఆమేన్. మనకు ఎలాగంటే ఇప్పుడు ఈ నెల వచ్చిందంటే ఏం చేస్తారు? డిసెంబర్ వచ్చిందంటే పండుగ క్రైస్తవులు ఉంటారండి, పండుగ క్రైస్తవులు. ఇప్పుడు మనము ఉన్నది ఎంతమంది అనుకుందాం. మనం ప్రతి వారం ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం? దేవునికి భయభక్తులుండి దేవునిలో మనకు జల ప్రయాణం వల్లే మనలో ఏముంది? అలల వల్లే మనకు దేవుని మీద అలగ ఉంది కాబట్టి మనం స్తుతిస్తున్నాం. కొంతమంది ఏంటంటే
చాలామంది, కొద్దిమంది కాదు, క్రైస్తవులు, పండగ క్రైస్తవులు ఉంటారు. పండగ క్రైస్తవులు అంటే డిసెంబర్ వచ్చింది, పండుగలు వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వస్తారు. అలా ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ నిత్యము రాత్రి పగలు, మనం మొదటి కీర్తనలో చదువుకుంటాము, ఎల్లప్పుడూ దీవారాత్రులు చదవండి, దీవారాత్రులు దానించేవాడు ధన్యుడు. మనం అలాగ ఉండాలని భక్తుడు చెప్తున్నాడు. కావున 9, నీవేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రువు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై, నా ఆశయదుర్గమైన నా దేవుడితో నేను మనవి చేసుకుంటున్నాను. దేవునితో అనుదినము ఆశయదుర్గమైన దేవునితో మనవి చేసుకుంటా ఉన్నాడు. అంటే మర్చిపోకుండా రాత్రి వేళ పగలు వేళ ఎప్పుడైనాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు భక్తుడు. మనం అందరం అలాగ ఉంటున్నాం. అలాగ ఉన్నప్పుడు దేవుడు మన ఆశలు, మన కోరికలు అన్నీ ఎందుకు తీర్చడానికి ఖచ్చితంగా తీరుస్తాడు. 10వ వచనం, నీ దేవుడు ఏమైనా నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. హల్లెలూయా. చాలా శత్రువులంట నీ దేవుడు ఏం చేశాడని అడుగుతున్నారంట. భక్తుడు ఏం చెప్తున్నాడు? దినమెల్లా అడుగుతున్నారు. వారు తమ నా ఎముకలని విరుచుతున్నారు దేవా అని దేవునికి చెప్తున్నాడు. అప్పుడు అలాగ మనం ఏదన్నా, ఇప్పుడు మన శత్రువులు ఉన్నారు, మన పక్కే ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మనల్ని ఏదో మాటలు చొప్పున అంటే దేవుని దగ్గర చెప్తున్నాడు. మనం వాళ్ళ దగ్గర చెప్పొద్దు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని విమర్శలు చేయొద్దు. ఎవరి దగ్గర చెప్పాలండి మనం? భక్తుడు ఎవరికి చెప్తున్నాడు? నా శత్రువులు నా ఎముకలు విరుస్తున్నారు, నా ప్రాణమా నువ్వేలా కుంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు, నువ్వు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను ఆయననే స్తుతించెదను. ప్రాణంతో ఏం చెప్తున్నాడు భక్తుడు? నా ప్రాణమా తొందరపడకు. మనం కుంగిపోతాం శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు కుంగిపోతున్నాము. భక్తుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా కుంగిపోకు, స్నానంతో ఉండు, నువ్వు ఓపికతో ఉండు అని భక్తుడు ప్రాణానికి చెప్తున్నాడు. మనము మన ప్రాణానికి చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. దుప్పి ఆశపడినట్టు మన ప్రాణం ఏం చేయాలి? దేవుని కొరకు ఆశపడి ఉండాలి. మనం ఎప్పుడు మందిరానికి వెళ్దాము, ఎప్పుడు దేవుని స్తుతించుదామని ఆశపడి ఉండాలి. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దాము, ఎవరిని తీసుకెళ్దాం, మనతో ఎవరిని తీసుకెళ్దాము, ఇంకెవరికి సువార్త అందిద్దామని ఆశపడి ఉండాలని భక్తులు మనతో మాట్లాడుతున్నారు. కోరా కుమారులు రాసిన కీర్తన బట్టి, ఈ మాటలు బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాలు, దేవుడు చేసిన కార్యాలు ఏమైనా ఉంటే చిన్నగా 2 మాటలు సాక్ష్య రూపంగా చెప్పండి. ఎవరు లేనట్లయితే మనం వాక్యానికి సమయం ఇద్దాం. ఎవరు లేరా? ఓకే, వాక్యానికి సమయం ఇద్దాం. వాక్యం కొరకు పిసికిళ్ళ ప్రార్థన చేస్తూ వచ్చి ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడైన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభువా. నాయన గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల కింద నన్ను మమ్మల్ని కాచి నాయన ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను స్తుతించుకుంటుచుండగా ప్రభువా, ఇంతవరకు ఆరాధన ద్వారా మిమ్మల్ని మైపరిచి ఉన్నాము తండ్రి. నాయన అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెలుచుండగా ప్రభువా, అయా నాయన వాక్యం వివరించుకుంటున్న బిడ్డను ప్రభువా, మీ బలమైన ఆస్తంతో నాయన ప్రభు బిడ్డను నాయన తాకి ప్రభువా, బిడ్డ వాక్యం వివరించుచుండగా ఆత్మీయ ఆహారాన్ని అందరము కూడా తండ్రి ప్రభువా నాయన తండ్రి మాకు వివరించుచుండగా ప్రభువా, బిడ్డను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా, బిడ్డను బలంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా వాక్యం కొరకు ప్రార్థించిన పిసికిల గారికి ప్రత్యేక వందనములు తెలియజేస్తూ, ఈ సమయాన్ని మనం వాక్యాన్ని
మరి ప్రభు మన కొరకు ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో ఆయన వెచ్చాలి, మనం తగ్గాలంటే మనము ఆయన మాటలు వినడానికి తగ్గించుకొని ఇంట్రెస్ట్గా విని ఒక్క మాట అయినా 2 మాటలైనా నేర్చుకొని ఇతరులకు చెప్పేలాగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారో వదిలేసి వెళ్ళేలాగా ఉండొద్దు. దయచేసి అందరూ ఎవరితోనైనా దేవుడు మాట్లాడించగలరు. నేను అదే చెప్తాను. మంచి కోట్లు వేసుకొని చాలా బుక్కులు చదివేసి డిగ్రీలు తీసుకొని పీజీలు తీసుకొని చదివే వాళ్ళు ఎంతో బోధ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎంతోమందిని దేవుడు వాడుకుంటాడు. అయినప్పటికీ కూడా ఒక పవర్త బిలాము పవర్త దేవుని మాట వినకపోతే గాడిదతో మాట్లాడించాడు. మరి ఇక్కడ నిలబడింది మనం గాడిద అనుకుందాం, ఆయన గాడిదతోనే మాట్లాడిస్తున్నాడు అనుకుందాము. వినాలా, ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరితోని ఏ మాట మనకు బయలుపరుస్తారో తెలియదు. కాబట్టి దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం. ఈ సమయాన్ని తమ్ముడు రమేష్కి అప్పచెప్తున్నాం. రమేష్ వచ్చి వాక్యాన్ని మనకు దేవుని మాటలు వివరిస్తారు. హలో, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరు అనాలోచనతో ఉండకండి. ప్రార్థన. పరిశుద్ధుడు పరలోకమ దేవ, నీ ఘనమైన నామములు, కోదనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గతించిన శుక్రవారం దినం నుంచి ఇదిగో ఈ శుక్రవారం దినాన్న ఈ మధ్యాహ్నకాల సమయంలో చిన్న మందగా చేరుకుని ఇంతవరకు మిమ్మల్ని పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచి గానపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ప్రాముఖ్యమైన సమయము దీనుడునైన నన్ను నిలబెట్టుకుని మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి మీ పరిశుద్ధమైన మాటలు మీ పిల్లలకు మీ ఎదుట నిలబడి ఉపదేశించడానికి అక్కడ అవకాశాన్ని ఇచ్చి ఉన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, చెప్పుచుండగా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని నీ కృపను అనుగ్రహించండి. వినిచున్న మీ పిల్లలు విని విడిచేవారు కాకుండా హృదయంలో భద్రపరుచుకునే ధన్యత మీ కృప దయచేస్తారని తండ్రి, ఇదిగో ఈ సమయాన్ని మాకు కావలసిన సహాయాన్ని సహకారాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాత్యాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతిమలో వేడుకొనిచున్నాం మా పరమ తండ్రిని. సమయం ఇచ్చిన దైవజనుల అన్నగారికి నా వందనాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. అందరూ బాగున్నారు కదా? అందరం ఓకే, రైట్. ఎవరు అనాలోచనతో ఉండకండి. మనసంతా దేవుని మీద ఉంచి మీరు ఉండాలని. ఓకే, ఈరోజు మనము చెప్పుకోవాల్సిన పాఠం పేరు దావీదు గారిలో ఉన్న ధైర్య సాహసము మీలో ఉందా? దావీదు గారిలో ఉన్న ధైర్య సాహసము మీలో ఉందా? లేకపోతే దావీదు గారిలో ఉన్న ధైర్యము నీలో ఉందా అని మీరు రాసుకోండి వీలైతే. ఎందుకంటే ఇవి మాటలు నా మాటలు కాదు, మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన మాటలు రాయించి ఉంచాడు కనుక ఎవరు అనాలోచనతో వినకండి, ఆలోచించే విధంగా ఉండండి. ఓకే ప్రియులరా, దావీదు గారు క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము ఆయన దేవుని కోసము ఆయన జీవితం గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కనుక ఎన్నో దేవుడు ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాడు పిల్లరా. యెషయా కుమారుని కనుగొంటిని, అతని నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును అని దేవుడే ఒక మనిషిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. స్వయంగా దేవుడే దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చారని అంటే దావీదు చాలా గొప్ప వ్యక్తి అండి. దావీదు గారు చాలా అద్భుతమైన పనులు చేశారండి. దావీదు గారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారండి. దేవుని మాటలను గైకొన్నాడండి ఆయన. దేవుడు అంటే చాలా ఇష్టం అండి దావీదు గారికి.
పిల్లరా ఇక్కడ చూడండి, మరి ఎన్నో విషయాలు దావీదు గారి గురించి మనము వింటున్నాం ప్రియులరా. కానీ మన జీవితము అలా ఉందా? ఆయన చేసిన సహవాసం మనలో ఉందా? అంత విశ్వాసము మనలో ఉందా అన్నది మన మాటల్లో సరి చేసుకోవాలి ప్రియులారా. మన బ్రతుకుని మార్చుకునే అవకాశం ఈరోజు మనకిచ్చాడు గనుక ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాడు దేవుడు. ఒక మనిషి గురించి సాక్ష్యం ఇస్తున్నాడని అంటే దావీదు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన చాలా అద్భుతం అండి. ఆయన గురించి ఆలోచిస్తుంటే, బైబిల్లో చదువుకుంటుంటే చాలా గొప్ప వ్యక్తి అండి. అలాంటి దావీదు గారి గురించి దేవుడు ఆయన లక్షణాలు ఎలా ఉన్నావో చూడగలిగితే, మనము పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రతి ఒక్కరు చూడగలిగితే, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఒక్కరు తీయండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. గాతువాడైన గొలియాతు అండి. గాతువాడైన గొలియాతు అను సూర్యుడు అక్కడ ఉన్నాడంటండి. ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి, చదవండి అన్న, బయలుదేరుచుండును. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి స్థిరస్థానము ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించుకుని ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి పళ్ళెం ఒకటి ఉండెను. అతని కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటి కొన 6 మూళ్ళ ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధపత్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేర్చుండి వచ్చిదిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకనిని ఏర్పరచుకునని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇజ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిష్తీయుడు వచ్చెను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విని బహుభీతులయ్యారంటండి. చూసారా పిల్లరా? అంటే వీళ్ళకి ఫిలిష్తీయులకి వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇవి ఎలా వస్తున్నారంటండి? దండుగా వస్తున్నప్పుడు ఈ గొలియాతు ఏమంటున్నాడనంటే, ఎందుకు మీరు దండుగా వస్తున్నారు? ఆ మాట చూడండి అన్న. అతడు నిలిచి ఇజ్రాయేలు దండు వారిని పిలిచి యుద్ధపత్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చిద్దరు? మీరెందుకు బయలుదేరి వస్తున్నారు? గుంపులుగా వస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాడు. నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకుని అతను నా యొద్దకు పంపుడి. మీరు వ్యక్తిని ఎంచుకోండి. ఒక వ్యక్తిని పెంచుకొని నా మీదకి పంపించండి. మేమిద్దరము పోట్లాడుతాము. అతన్ని చంపితే కనుక మీరు మాకు దాసులుగా ఉంటారు. ఒకవేళ నేను అతని చేతిలో చనిపోతే మేము మీకు దాసులుగా ఉంటామని అంటున్నాడండి. చూడండి లాస్ట్ 11వ వచనం చూడండి. సౌలును
ఇశ్రాయేల్ అందరూ ఫిలిష్తీయుల మాట వినప్పుడు బహుభీతులైరి. ఎందుకు భీతులైరంటే భయపడిపోతున్నారండి. వాళ్ళు గజగజ వణుకుపోతున్నారండి. ఆయన పైన మనం చూసాం కదండి, గొలియతు ఆయన బాగా కండలు తిరుగున్న అతను, సూర్యుడు అండి. ఆయన యుద్ధానికి ఆయన్ని ఎదిరించేవాడు ఈ ఇజ్రాయెల్లో ఎవరు లేరు. అంచేత ఆయన ఎలా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, మీలో ఒకరిని తయారు చేయండి, బలంగా తయారు చేయండి, నా మీదకి పంపించండి. ఎందుకు మీరు గుంపులు గుంపులుగా వస్తున్నారో అని ఈ ఫిలిష్తీయుడు దండులో నుండి బయలుదేరి వస్తున్నారండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, సౌలు ఇశ్రాయేలు దండులను ఆ ఫిలిష్తీయుడు మాటలు వినినప్పుడు బహుభీతులయ్యారంటారండి. అంటే భయపడిపోతున్నారంట. ఈ సౌలు ఎవరండి? రాజు పరిపాలన ఆయనకి ఉంది. అలాంటి వ్యక్తే, రాజులే ఎలాగుంటున్నారంట, భయపడిపోతున్నారంటండి. ఈయన చూసి భయపడిపోతున్నారంట. ఇంతలో దావీదు గారిని తన తండ్రి అన్నలు యెషయా కుమారుని కనుగొంటిని, యుద్ధంలో ఉన్నారు, చూసి రమ్మని జున్నిగడ్డలు ఇచ్చి రొట్టెలను ఇచ్చి క్షేమంగా వాళ్ళ క్షేమం తెలుసుకునటానికి ఆయన్ని దావీదు గారిని పంపించాడండి. అప్పుడు ఏం జరిగిందో ఇదే అధ్యాయము 23వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకగా దావీదు వినును. దావీదు గారు విన్నారంటండి. ఇప్పుడు పైన మనం చదువుకుంటూ వచ్చాం కదండి, ఎందుకు దండుగా వస్తున్నారు, ఎందుకు ఒకరిని ఎంచుకోండి, మేము పోట్లాడతాము, ఇవన్నీ పైన చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుందండి. అంటే ఏమంటున్నాడంటే 23వ వచనంలో, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియతు అను సూర్యుడు ఉన్నాడంటండి. ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు పలుకగా దావీదు విన్నాడంటండి. దావీదు గారు విన్నారంటండి. అంటే ఆ రాజులే వణుకుపోతున్నారు. అప్పుడు ఈయన విన్న తర్వాత ఏమంటున్నారంటే, మరొక మాట చూద్దామండి. 15వ అధ్యాయం చూడండి, చూడండి 15వ వచనం. ఇదే అధ్యాయంలో దావీదు గారు ఏమంటున్నారో 17, 15 వచనం. 17, 15 15 వచనం. దావీదు బెత్లెహేములోను తన తండ్రి గొర్రెలు మేపుచుండగా సౌలు యొద్దకు తిరిగి పోవుచు వచ్చుచుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరుచుకునుచు వచ్చెను. అంటే ఈ గొలియతు అతను ఏం చేస్తున్నాడంటండి, ఎన్ని దినముల నుంచి వస్తున్నాడు? 40 దినములు. అంటే పొద్దుట వస్తున్నాడు, ఒక సవాలు ఇసిరి వెళ్తున్నాడు. మీలో మగాడని వాడు లేడా, లేకపోతే మీలో బలమైన వాడు లేడా అని ఏమంటున్నాడనంటే సవాలు ఇసిరి వెళ్ళిపోతున్నాడు. ఎప్పటి నుంచి అండి? 40 దినములు. ఉదయాన్నే వస్తున్నాడంటండి, మరలా సాయంత్రం వస్తున్నాడంట. అంటే ఈయన వస్తున్నప్పుడల్లా వీళ్ళు ఎలాగుంటున్నారంట, బహుభీతులు, బహుగా భయపడిపోతున్నారంట, వణుకుపోతున్నారంటండి. ఆయన వచ్చేసరికి గజగజలు ఆడిపోతున్నాడు అంటున్నాడు ప్రజలందరూ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఉదయమున సాయంత్రమున బయలుదేరి 40 దినములు తన్ను తాను అగపరుచుకుంటున్నాడంటండి. అగపరుచుకోవడం అంటే నన్ను ఓడించే మగాడే లేడా, నన్ను గెలిచేవాడే లేడా అని ఆయన ఇష్టానుసారంగా అతను సవాలు ఇసిరి వెళ్ళిపోతున్నాడంటండి. అందుకు దావీదు
దావీదు గారు మరొక మాట అంటున్నారండి. చూడండి 26వ వచనం చూడండి, ఇదే అధ్యాయము 26. దావీదు జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతడవాడు. చూసారా, ఎంతడవాడు, ఇతను ఎంతడవాడు, వాడిని చంపి ఈ నింద తొలగించిన. అంటే చూడండి, ఈయన ఏమంటున్నాడు దావీదు గారు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతట వాడు అని అంటున్నాడు. అంటే ముందు విన్నారండి, ఈయన విన్న తర్వాత ఆయన ఎంత ధైర్యంగా, చూడండి ఇదే అధ్యాయం 32వ వచనం చూడండి, 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి యవన మనసును కృంగు నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా, అంటే సౌలు గారితో అంటున్నారు, ఆయనతో నేను పోట్లాడుతానని అంటున్నాడు. ఏమన్నాడు చూసారా, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు చూడండి, ఎవరు మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో అనెను. సౌలు ఎప్పుడు ఏమంటున్నారో చూడండి, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభిషేకం చేసినవాడు దావీదుతో అనెను. ఏమంటున్నారండి సౌలు గారు, నీకు బలము సరిపోదు, ఆయన బాల్యము నుండే విద్యాభిషేకం చేశాడు, యావాలు చేశాడు, కండలు పెంచాడు, నువ్వు గెలవలేవు, నువ్వు అంత చిన్న పిల్లడు, నువ్వు బాలుడువు అని సౌలు గారు అంటున్నారండి. సౌలు గారు అంటున్నప్పుడు చూడండి, అందుకు దావీదు ఎన్నో వచనం 34 కదా, అందుకు దావీదు సౌలుతో ఇట్లే, నేను మీ దాసునునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండి సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకు రాగా దాన్ని గెడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. చూసారా ఏమండి, దావీదు గారు ఏమంటున్నారు చూసారా, ఆయన సింహాన్ని తరిమాడంటండి. ఏమండి, సింహాన్ని తరమటం అంటే మామూలు విషయమా? సింహం ఒక పూటకి 300 కిలోలు 250 కిలోలు సుమారు తినే సింహాన్ని తరిమారంటండి. తరిమి చూడండి, అక్కడ దాన్ని తరిమి అని ఉంటుంది అన్నమాట. అంటే తరమటం అంటే అది ఒక కుక్క లేకపోతే ఒక పిల్ల అండి, సింహం అండి. సింహాన్ని తరిమే అంత సాహసము ఎవరికి, అంత ధైర్యం ఎవరికి ఉందండి? ఇక్కడ చూడండి, అయినా మరల చూడండి అన్నా, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గెడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. చూసారా, దాన్ని గెడ్డం పట్టుకోవడానికి అలా ఎంత ధైర్యము, ఎంత సాహసము కావాలండి. సింహం అండి, అది రోజుకి 300-600 కిలోలు తినేది. దావీదు గారు ఎంత ఉంటారండి? ఒక 70-80 కేజీలు ఉండొచ్చు. అంటే ఒక హాఫ్ టైం కూడా కదా, అది బ్రేక్ఫాస్ట్ దానికి కదండి. మరి అలాంటి వ్యక్తి ఏం చేశారంటండి, దాన్ని గెడ్డం పట్టుకుని కొట్టి చంపేశారండి. చూసారా ఎంత ధైర్యం అండి. ఇది ఒక కథ కాదండి, ఇది రియాలిటీ అండి, ఇది నిజము, ఇది సత్యం అండి, ఇది నిజంగా జరిగింది. మరి ఇప్పుడు మనము అలాగే ఒక పిల్లిని చూస్తే భయపడిపోతాం, ఒక కుక్కని చూస్తే మనం భయపడిపోతాం. ఎందుకంటే గోడ మీద బల్లిని చూస్తేనే
భయపడిపోతాము. నేనైతే బొజ్జంకి వస్తేనే భయపడిపోతాను. అంటే దావీదు గారు చూడండి, ఎంత ధైర్య సాహసాలండి, ఎంత ధైర్యం అండి. చూడండి, ఆయన దానిని గెడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. చదవండి అన్న. మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితనే, జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని అయిన అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని దావీదుతో అనెను. అంటే ఈయన గెడ్డం పట్టుకుని చంపే శక్తిని, దాన్ని తరిమే శక్తి, దాన్ని తరిమే సహవాసము, ఆ సింహాన్ని ఎలుగుబంటిని తరిమే సహవాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ అంటున్నారు చూసాను, యెహోవా. యెహోవా అండి, యెహోవా దేవుడు. ఇక్కడ ఎక్కడ ఎన్నో వచ్చిన ఆ మాట చదువున్నానా? యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని. అంటే యెహోవా విడిపించాడండి. ఎవరి నుంచి? సింహం నోట నుండి, ఆ ఎలుగుబంటి నుండి ఎవరు రక్షించారని అంటే యెహోవా దేవుడు రక్షించి. ఆయనకి దేవుడి మీద అపారమైన ప్రేమ అండి. దేవుడు అంటే ఎంతో అద్భుతమైన కార్యాలు చేయాలని, దేవుడు అంటే ఎంతో ఇష్టానుసారుడు అండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడండి ఆయన. అందుకనే దేవుడు ఆయనకి తోడుగా ఉంటున్నాడు. అందుకు సౌలు ఏమన్నాడు చూడండి, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనను. అంటే ఎల్లు యుద్ధానికి వెళ్ళని. ఎవరు? దావీదు గారు. ఎవరు వెళ్ళాలండి యుద్ధానికి? అసలు రాజు ఎవరండి? సౌలు గారు వెళ్ళవలసింది వెళ్ళాడు. భయము. ఎందుకంటే ఆయన బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు కనుక అతను ఉదయం వచ్చి భయపెట్టి వెళ్ళిపోతున్నాడు, మధ్యాహ్నం వచ్చి సాయంత్రం వచ్చి భయపెట్టి వెళ్తున్నాడు అని అంటే వీళ్ళందరూ రాజులే, సమూహమే ఎలాగున్నదని అంటే భయపడిపోతున్నారు ప్రియులరా. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు సౌలు గారు? అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. చదవండి అన్న. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రంలో దావీదుకు ధరింపచేసి రాగశిర స్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధపు కవచము తొడిగించును. ఈ సామగ్రి దావీదుకు వాడుక లేదు కనుక తన తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలగది లేనిది చూసుకున్నానని తర్వాత దావీదు, అవి నాకు వాడిక లేదు, వీటితో నేను వెళ్ళలేను సౌలుతో చెప్పి వాటిని తీసివేసేసాడండి. అంటే ఇప్పుడు ఆయన ఎలాగైతే ధరించుకున్నాడో యుద్ధానికి, మనం చాలా సినిమాల్లో అంటే హిస్టరీ సినిమాలు తీసేటప్పుడు చాలా కవచకాలు ధరించుకుంటారు తలకి, ఇంకా బాడీకి హాని కలగకుండా కాళ్ళకి ఒక కవచకాలు ధరించుకోవడం మనం అందరం చూసిన వాళ్ళమే. అయితే ఇక్కడ దావీదు గారికి కూడా ఇవన్నీ ధరించుకోమని సౌలు గారు ఇచ్చారండి. సౌలు గారు ఇస్తే అవన్నీ వేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడు వాడలేదు కదా. ఆయన సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబంటిని చంపినప్పుడు కూడా ఆయన కవచకాలు ఏమి లేవండి. ఆయన దగ్గర ఒకటేనండి, కర్ర, ఉచ్చులు ఉంటాయండి. చూడండి, చదవండి అన్నయ్య. ఎన్నో వచ్చాం? 40. తన కర్ర చేతు పట్టుకుని ఏటిలో నుండి 5 నున్నర రాళ్ళు వేరుకుని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకుని ఒడిచిలి చేత పట్టుకుని
ఆ ఫిలిష్తీయుడు చేరువకు పోయెను. అంటే ఈయన ఏమేం చేశాడంటే ఒక కర్ర తీసుకున్నాడు. ఏటు పక్కన నున్నపు రాళ్ళు ఉంటాయండి. మనం సముద్రం పక్కకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందంగా అరిగిపోయి నున్నంగా రాళ్ళు తయారై ఉంటాయి. ఇది అలలకు కొట్టుకొచ్చిన రాళ్ళు ఉంటాయి. అవి 5 రాళ్ళు వేరుకున్నాడంటండి. ఆయన 5 రాళ్ళు వేరుకుని అతను చదవండి వచ్చిన నున్నప్పుడు రాళ్ళు ఏరుకుని తన యొద్ద నుండా చిక్కంలో ఉంచుకుని ఒడిసెలు అంటే ఉచ్చులు అంటాం మనం కదా, ఒడిసెలు అంటే దాంట్లో వేసి కొడితే సింహాలు ఏమైనాయండి? పారిపోయినాయండి. అంటే ఆయన చూడటానికి మామూలుగా ఉన్న ఆయనలో పవరు ఎవరిదంటే యెహోవా తోడుగా ఉన్నాడు కనుక ఆయన ముందుకి వెళ్ళగలిగాడు ప్రియులారా. అంటే ఆ ఒడుసుల్లో వేసి ఆ సింహాన్ని కొడుతుంటే సింహం పరిగెట్టిపోతుందండి. అంటే ఎంత ఫోర్స్గా తలుగుతుందంటారు, ఎంత ఫోర్స్గా ఎలుగుబంటికి తలుగుతుందంటారు. మనం ఆలోచించాలి ప్రియులారా. అంటే చూడండి, ఒడుసులు చదవండి అన్న, ఒడిసెలు చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయిను. డాలు మోయేవాడు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారదూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎట్టివాడైనను రూపసుందరుడైనను ఉండుట చూచి అతన్ని తునీకరించాడు. చుట్టూ చూశాడంటండి. చిన్న పిల్లోళ్ళేగా కనిపించాడండి ఈయనకి. దావీదు గారు చిన్నవాడిలాగా కనిపించారంటండి. చూడండి, ఇక్కడ చుట్టూ పార చూసి దావీదును కనుగొన్నాడంటండి. అంటే ఆ జనములో ఆయన్ని కనుగొనటానికి చాలా ఆయనకి చిన్న పిల్లాడుగా కనిపించాడంటండి ఆయనకి. చూడండి, ఇక్కడ చుట్టూ పార చూసి దావీదు కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీలుడైను ఉండుట చూచి అతన్ని తునీకరించి ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కను అనుకున్నావా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించాడంటండి. చూసారా, అక్కడ నన్ను చిన్న కర్ర అట్టుకుని వచ్చావు, ఆ కర్రకి నేను కుక్కను అనుకున్నావా, నన్ను కుక్కను అనుకున్నావా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదు గారిని శపించారంట. ఏమని శపించాడు చూడండి కింద, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగలకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నాడంటండి. అంటే వాళ్ళ దేవతల పేరిట శపించాడంటండి. నిన్ను చంపేసి నిన్ను ఈ ఆకాశ పక్షులకి వేసేస్తాను, ఈ భూమి మృగాలకి ఆహారంగా వేసేస్తానని ఆయన దావీదు గారితో కూడా సవాలు విసురుతున్నాడు అని పిల్లారా. చూడండి, చదవండి అన్న. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకరాజులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబారములను ఆకాశ పక్షులకును మృగములకును విత్తును. చూసారా, దావీదు గారు కూడా ఏమంటున్నారండి, మేము నిన్ను చంపుతాను, నీ తల నరుకుతాను అని సవాలు విసురుతున్నాడండి. అప్పుడు యెహోవా
కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఆయన మిమ్మును నా చేతికి అప్పగించిందని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిగుటకై అతను ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యంలో తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసిలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటి చొచ్చినందున వాడు నేలని బోర్లా పడెను. చూడండి, ఆయన దావీదు గారు ఆ ఒడిసిలలో ఒక నున్నపు రాయి తీశారంటండి సంచిలోంచి. ఒడిసిలు పెట్టి తిప్పి కొట్టేటప్పటికి, ఇప్పుడు ఎవరైనా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, రియల్గా అయితే చూడలేదు షూట్ చేయడం. షూట్ చేస్తే బుల్లెట్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? లోపల దూరిపోద్దండి, తలిగి పడత కింద. కానీ మనం ఒక రాడ్ ఇచ్చుకుని ఎవరినైనా కొడితే అక్కడ పగిలిపోయినా ఇరిగిపోయినా రాడు కింద పడిపోతుంది. కానీ దావీదు గారు కొడితే ఎలా ఉందో చూసారా? చొచ్చి అన్నమాట ఉంటుంది చూడండి. అక్కడ నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. అంటే నుదుటి మీద ఏమైందండి? ఆయనకి ప్లేస్ అంతా ఏముంది? కవచం ధరించేసుకున్నాడు, ఇంకెక్కడ ప్లేస్ లేదు. ఆయన కొట్టడానికి ప్లేస్ లేకపోయినప్పటికీ ఆయన తిప్పి 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 రూట్ చూసి కొడితే చొచ్చిందని ఒక మాట ఉన్నది. లోపలికి దూరిపోయిందండి. ఇంకా అంటే మెదడులోకి వెళ్ళిపోయి మెదడు బ్లాక్ అయిపోయి ఇంకా అంత స్పాట్లో ఏమైపోయాడండి? బోర్లను పడ్డాడంటే నేలని. చూసారా? అప్పుడు ఏం జరిగిందో చూడండి. దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడై ఖడ్గం లేదు చేతిలో, ఒడిసిలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయుడు తమ సూర్యుడు చచ్చిట చూచి పారిపోయారంటండి. చూసారా? ఆయన పరిగెట్టుకుని వెళ్ళాడంటండి. ఎప్పుడైతే బోర్లను పడిపోయాడో పరిగెట్టుకుని వెళ్ళిపోయి, ఆ కత్తి లేదు, ఒక కర్ర, 5 నున్నపు రాళ్ళు, ఏమీ లేవండి. అంటే ఆయన ఎంత సాహసం చేశాడో చూసారా? ఆయన ఎలాగుంటాడంటే భయంకరుడు. సూర్యుడు అంటే భయంకరుడు. ఆయన చూస్తే భయము, గజగజ రాజ్యాలే వణికిపోతున్నాయి. అలాంటి వ్యక్తిని దావీదు గారు ఏం చేశారండి? నున్నపు రాళ్ళు ఏరుకున్నాడంటండి. ఆ నున్నపు రాళ్ళుతో ఆయన కొట్టుతుండగానే నేలను పడిపోయాడు. పరిగెత్తుకుని పోయి ఆ ఫిలిష్తీయుని మీద నిలిచి, ఆయన పడిపోయిన అతని మీద నిలబడి ఆయన వరలో నుండి కత్తి దూసి ఆయన తల నరికేశాడండి. అది చూసి వాళ్ళ ప్రజలు, వాళ్ళ సైన్యం ఉంటుంది కదండి, వాళ్ళందరూ ఏమైపోయారంటండి? పారిపోయారండి. చూసారా? అంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దేవుడు ఈయనకి తోడుగా ఉన్నాడండి. దావీదు గారికి తోడుగా ఉన్నారు. అది ఆయనకి అంత విశ్వాసం. దేవుడు నేను గెలుస్తాను, యుద్ధం యెహోవాదే అని సవాలు ఇసిరాడండి దావీదు గారు. అంత నమ్మకం అండి దావీదు గారికి దేవుడు అంటేని. అంటే మనము కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలండి. ఇప్పుడు దావీదు గారు అలనాడు తల నరికారు. ఇప్పుడు మనం తల నరకవలసిన అవసరం లేదు. మనము ఏం చేయాలని అంటే ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ వద్ద నుండి పారిపోతాడంట. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వస్తూ ఉంటాయి. మనము
కానీ దేవుడి మీద ఆనుకున్నాడు ఆయన. అందుకే యెహోవాదే యుద్ధం అని ఆయన ముందుకు పరిగెట్టుకెళ్ళాడండి. మనం కూడా దేవుని పనిలో ఎలా ఉండాలని అంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి. దేవునికి లోబడి ఉన్నావా? నీలో ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా దేవుని ముందుంచు. తండ్రి, ఇదిగో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది మీ చిత్తం, మీ చిత్తానుసారంగా జీవించాలని అనుకుంటున్నాను, ఇది మీ చిత్త ప్రకారంగా నడుచుకోవాలని అనుకుంటున్నానని యెహోవా దేవునికి మొక్కాలి మనం. చూడండి, ఏ అపవాదిని ఎదిరించాలి. మనకి ఎన్నో అపవాది తంత్రాలు వస్తూ ఉంటాయి. అపవాది తంత్రాలు మనకి త్వరబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, ఎప్పుడైతే దేవుడు అంటే భయభక్తులతో ఉంటామో, ఇక్కడ అపవాది మన చుట్టూ సంచరిస్తూ ఉంటాడో. ఇక్కడ చూడండి, కాబట్టి దేవునికి లోబడి అని ఎందుకని అంటున్నాడంటే, మనము దేవుడికి లోబడట్లేదు. మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామేమో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదేమో. కానీ మనం దేవుని ఇష్టానుసారంగా ఉంటేనే, దేవుడు ఇష్టాన్ని నెరవేర్స్తేనే ఆయన మనకి తోడుగా ఉంటాడు పిల్లరా. అందుకే అపవాదిని ఎదిరించాలంటే మనం వాక్యం అనే మాటలు, వాక్యం అనే ఖడ్గము మనకి చేత పట్టుకుని ఉండాలి. ఇక్కడ చూడండి, కాబట్టి దేవునిలో లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. మీ దగ్గర ఏ సమస్య ఉందో అది వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైనది దేవుని మహిమ. దేవుడు ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధిగా బ్రతికితేనే మనకి నిత్య జీవం ఉంటుంది పిల్లరా. ఆయన అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. మరొక మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మరొక అద్భుతమైన మాట ఉంటుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకునిడి. అంటే చూడండి, ఇక్కడ అపవాది తంత్రములు ఇవన్నీ మనకి ఏ ఆపద వచ్చినా, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసినా, ఏ రకంగా ఉన్నా ఇదంతా ఒక అపవాదిగాడు వచ్చాడు. వాడికి లోబడకూడదు, దేవునికి లోబడాలి, దేవుణ్ణి బాగా ప్రేమించాలి. అప్పుడే మనం ఇక్కడ ఈ అపవాది తంత్రములు ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొన్నటకు శక్తి కలిగ మాటలు ఏంటంటే వాక్యం ప్రియులరా. శక్తి కలిగిన మాటలు ఏంటంటే వాక్యం. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. గొలియాతు గారు అలనాడు ఖడ్గంతో నరికారు. మనం వాక్యం అనే ఖడ్గముతో పట్టుకుని మనం ముందుకు పరిగెట్టాలి, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చెయ్యాలి. అప్పుడే మనము ఎదిరించేవారం అవుతాము. కనుక మీకు అందరికీ అర్థమైందనని నేను విశ్వసిస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరలోకమ దేవా, నీ ఘనమైన నామములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రశుద్ధమైన మాటలు, ఇదిగో తండ్రి మీ ఇష్టానుసరమైన దాసుడు, మీ ఇష్టాన్ని నెరవేర్చిన వారు దావీదు గారు, ఆయన గురించి తెలుసుకున్నాం తండ్రి. మరి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో ఈ రోజు మేము సాదృశ్యంగా తీసుకుని ఆ ధైర్య సాహసము మేము చేసే విధంగా అది ఆయన చేసిన ధైర్యం మాలో కావాలని ఇదిగో వాక్యమైన ఖడ్గాన్ని చేతపట్టుకుని మేము ముందుకు బయలుదేరుతున్నాం తండ్రి. ఇదిగో మీ చిత్తమైతే మీ చిత్తానుసారంగా జీవించి మీ చిత్తాన్ని నెరవేర్చి మీ పిల్లలను మీకు అప్పగించే బాధ్యత మా అందరికీ అనుగ్రహించారు. కనుక మేము చేసే పని పట్లలోనూ తోడు నీడగా ఉండి ఇదిగో తండ్రి ఆ లోకానుసారమైన పనులు కాకుండా ఆత్మానుసారమైన పనులు మాకు ఎన్నో అప్పగించారు తండ్రి. అవన్నీ మేము అనేక మందికి చెప్పి వినిపించి ఇదిగో తండ్రి మీ ముందుకి మీ పని భారము మేము మోస్తున్నామని ఇదిగో తండ్రి ఈ దినాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎన్నో మాటలు మీ ముందు ఉంచాను తండ్రి, మీ పిల్లలకు వివరించాను తండ్రి. ఈ సత్యమైన మాటలు, ఈ నిత్యమైన మాటలు, ఈ వాక్యమైన ఖడ్గాన్ని మేము ధరించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాఠం చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతుకును వేడుకునిచ్చినాం మా పరమ తండ్రిని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుంచి, లేఖనంలో నుంచి చక్కటి మాటలు మనకు దేవుడు తమ్ముని ద్వారా మాట్లాడించారు. దేవుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలవంతుడు సాతాను ఎంత బలవంతుడైనా దేవుడు
మనం వింటూ ఉంటాం. మన విశ్వాసం ఎంత ఉండాలంట? ఆవగింజంత. ఆవగింజంత ఉంటే కొండ ఏమవుతుందంట? వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. అందుకే దావీదు ఎంతున్నాడు, గొలియాత్ ఎంతున్నాడు. మనం చాలా తెలివైన దైవజనులు చాలా బోధిస్తూ ఉంటారు, వింటూ ఉంటాం. బైబిల్ ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. కానీ అదే మరలా మనకు దేవుడు ఎందుకు మాట్లాడిస్తాడంటే విశ్వాసం గురించి. విశ్వాసం ఎలాగ ఉండాలా? అయ్యో మేము వినేసినాం మళ్ళీ ఇదే వింటున్నామని అనుకోవద్దు. ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు లేఖనం నుంచి తెలియపరుస్తున్నాడు. నీ విశ్వాసం ఎంత ఉండాలి? ఆయన చేతిలో ఏముంది? చిన్న రాయి ఉంది. చిన్న రాయితోనే ఆయనతోనైందా? అవలదే. దేవుని కృప ఉంటేనే అది జరిగింది. అది ఉండాలంటే మనం ఎలా ఉండాలా? మనకి విశ్వాసం ఉండాలా, దేవునిలో పరిశుద్ధంగా ఉండాలా, ఆయనతో ఉండాలా నిత్యము. మీరు అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా పక్షాన, మీ పక్షాన యెహోవా యుద్ధం చేయను, మీరు ఊరికనే ఉండమని ప్రజలతోని ఎవరు చెప్పారు? మోసేనా? ఎక్కడ మనం చదువుకుంటాం, నిర్మాకాండం 14 వచ్చేవాళ్ళు చదువుతాం. మీరు ఊరికనే ఉండండి. ఒకసారి చదవ చూద్దాం. నిర్మాకాండం 14:14లో మీరు ఊరికనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంటే మనము యెహోవా మన పక్షాన యుద్ధం చేయాలంటే మనకు ఆయనతోని గట్టిగా సంబంధం ఉండాలి. ఆయన్ని అనుదినము మనం స్తుతిస్తూ కనపరుస్తూ మనలో ఉండాలి. ఫస్ట్ మనలో ఏముండాలి? మన క్రియలు ఉండాలి, నీతి క్రియలు. మన పరిశుద్ధంగా ఉండాలి. మనం దునియాలో లోకంలో ఉన్నవన్నీ అనుసరించుకుంటూ దేవుని మందిరానికి వస్తే మనకు దేవుడు మన వైపు ఉండి ఏమీ చేయడు. మనం అన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటేనే దేవుడు మనతోని ఉంటాడు, మనకు కావలసినవి నెరవేరుస్తాడు. ఈ కొద్ది వాక్యము మన మనసులలో హృదయాలలో భద్రపరచుకొని ఇంకా అనేకులకు మనము దీన్ని వివరించి మారు మనసులోకి రావడానికి, నిత్య జీవడానికి వెళ్ళడానికి సహాయం దయచేయనుగాక అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. చిన్నగా వాళ్ళు చేయను అన్నది. వేటగాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేని లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేని లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వేళ భయమకైనను, పగటి వేళ బాణమైనను,
రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా చేదుమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతల్ని ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తు నన్ను పట్టుకున్నావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడుమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడుమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాట పాడి వినిపించిన బ్రదర్ సుందర్ గారికి ప్రత్యేక వందనములు. అలాగే మనందరం లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకొని బయలుదేరదాం. దేవుడు ఇంతవరకు మనలో ఉండి పరిశుద్ధాత్మతో నడిపించినందుకు లెక్కలేని స్తుతులు చెల్లిద్దాం. అలాగే కొన్ని ప్రార్థన అవసరతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం. మనము ఆత్మీయ సహోదరి అందరికీ బిడ్డ సత్య ఇంటికి వెళ్ళింది కదా, మరి అన్ని విషయాలలో దేవుడు సాయం చేసి ఏది లేకుండా
అన్నీ తీసివేశాడు. బిడ్డ సంతోషంగా ఉంది. ఇంకా మరి వెళ్ళిన పనులన్నీ ముగించుకొని తిరిగి రావడానికి అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే శాంతి బలహీనంగా ఉంది, మరి ప్రార్థన చేయమని కోరింది సంఘాన్ని. మరి ఆ బిడ్డ కొరకు కూడా అందరూ ఆ కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘం కొరకు ప్రార్థించండి. అలాగే ఇంకా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయాలలో మరి ఈ దేశం గురించి, మన ఇండియా దేశం గురించి, అందరి కొరకు, అన్ని కుటుంబాల కొరకు అనుదినం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే క్రిస్మస్ ఆరాధనలు అన్ని సంఘాలలో ఎక్కడెక్కడ మరి ఈ నెలంతా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మరి ఘనంగా జరగటట్టు అన్ని విషయాలలో దేవుడు ముందుండి నడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. అలాగే కానుకల నిమిత్తం 2 మాటలు తమ్ముడు సీను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు ఆశించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు, కృతజ్ఞతలు మా దేవ. ఇంతవరకునైనా మరి మీ సన్నిధిలో మరి పాటల చేత మరి మిమ్మల్ని మహిమపరిచాం తండ్రి. అలాగేనైనా మరి మీ మాటలు కుమారుడి ద్వారా మాకు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి. అలాగేనైనా మరి ఇదిగో మీ పని నిమిత్తం మీ పిల్లలందరం కలిసి నేను మా కష్టార్జితంలో కొంతనైనా మీ పని నిమిత్తం మేము విత్తాము తండ్రి. ఇదిగో నేను ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, కాపాడండి. మరి విత్తినటువంటి ఆ ధనమును మీ పని నిమిత్తమే వినియోగపరచగలిగేటట్లు మీ కృప దయచేయమని, ఇచ్చిన ప్రతి వారిని కూడా దీవించమని, వారి పనంతట్లో తోడుగుని నడిపించమని, జరబే కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగుని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. చక్కగా కానుకల నిమిత్తం ప్రార్థించిన తమ్ముడు సీన్కు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరూ పూర్వకంగా తలలు వంచినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఇంతవరకు మన తండ్రి మన మధ్యలో ఉండి అన్ని విషయాలలో మనకు సాయం చేసి ఆరాధన మరొక్క సమయాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించినందుకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ మనల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి ఇంకెంతోమందిని నాయన సన్నిధికి నడిపించడానికి మీ సహాయం దయచేయండి అయ్యా. ఆత్మల్ని నడిపించండి నాయన, నశించిపోతున్న వారే నడిపించండి దేవా. అయ్యా పరిశుద్ధుడా, అయ్యా త్వరగా నిన్ను వెరిగి అయ్యా తెలుసుకొని నాయన నిన్ను వెరిగి తండ్రి వారు మారు మనసు పొంది నిత్యరాజ్యం చేరడానికి సహాయం దయచేయండి. ఇగో వచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా వారి భూ పంటల్ని, అయ్యా వారి ఎద్దులని, అయ్యా వారికి కలిగిన అన్నిట్లని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీరే వారి పట్ల మీ చిత్తం నెరవేర్చండి, సహాయం దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి నాయన. అయ్యా వారి పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి, వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి, అన్ని విషయాలలో మీరు ముందుండి నడిపించమని. అయ్యా ఇంకా సన్నిధికి రాకుండా ఎంతోమంది మిగిలిపోయి ఉన్నారు, సమయం లేకుండా అయ్యా రాజులతో అధికారులతో మాట్లాడండి. ఎక్కడైతే బిడ్డలు పని చేస్తున్నారో అయ్యా యజమానులతో మాట్లాడి అయ్యా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సమయాన్ని ఇప్పించమని, బిడ్డలు వచ్చి నిన్ను స్తుతించడానికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా నీ చిత్తమైతే నాయన మళ్ళీ వారంలో అనేకులు రావడానికి సహాయం దయచేయండి. మీ దారాలు తెరవండి, మీ తొవలు తెరవండి నాయన. ఇదిగో ఇండియా దేశం వెళ్ళిన పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన, శాంతిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఇక సత్యని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏదైతే కోరుకున్నారో ప్రార్థన అవసరతలు అవన్నీ మీరు నెరవేర్చమని. ఇగో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఆ బిడ్డలకు కావలసిన సహాయాన్ని అందించండి, బలము శక్తిని దయచేయండి తండ్రి. గర్భఫలం లేనికుండా నాయన ఎందరో ఇంకా బాధపడుతున్నారు నాయన, ఆశపడిన పానం తృప్తిపరచడానికి మీరు సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతను వచ్చారో అవన్నీ మీరు సఫలపరిచి నాయన వారికి సహాయాన్ని అందించమని నాయన. ఇంతవరకు మా మధ్యలో ఉండి మీ పరిశుద్ధ ఆత్మతో నడిపించినందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎప్పుడు ఎల్లప్పుడూ నాయన మేము ఇంకా నిన్ను స్తుతించి గణపరిచి దీవారాత్రులు అయ్యా పరిశుద్ధంగా జీవించి నీ రాజ్యం వచ్చేంత వరకు నాయన తండ్రి నిత్యరాజ్యం చేరుకోవడానికి సహాయం దయచేయమని. అయ్యా మీరు వచ్చేంత వరకు ఎత్తబడే సంఘంలో ఉంచమని. ఇదిగో నాయన అమ్మ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో తండ్రి నిన్ను స్తుతించామో గణపరిచామో, నీ మాటలు విన్న పిల్లలందరూ అయ్యా విని విడిచిపెట్టకుండా విశ్వాసంతో అయ్యా గొలియాతు నాయన ఎలాగైతే ముందుకు వచ్చి ఉన్నాడో దావీదు నాయన విశ్వాసంతో దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు కాబట్టి నాయన శక్తితోని బలంతో ఎలా సాధించాడో అట్లాంటి విశ్వాసం పిల్లలందరికీ కలుగునుగా కానీ ప్రార్థి
ప్రార్థిస్తున్నాయని విశ్వాసంతో జీవించడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేకులకు నేను ఈ పిల్లలందరూ వెగజల్లటానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డని బలంగా వాడుకోండి నాయన. ఎవ్వరు మౌనంగా ఉండకూడదు నాయన. ఇక్కడ నేను కాదు ప్రభువా, నేను ఒక్కడిని కాదు అయ్యా. నన్ను ఎందుకు నిలబెట్టుకున్నారో అయ్యా, అలుపుని పాపుల్లో ప్రధాన పాపిని తండ్రి, ఏ యోగ్యత లేని వాడిని, ఒట్టివాడిని, మట్టివాడిని నన్ను నిలబెట్టుకున్నారు తండ్రి. అయ్యా మరి తండ్రి, ఇక్కడ ఉన్న పిల్లలందరిని బట్టి కూడా ఇంకా మీరు అందరినీ బలపరచండి, అందరినీ వాడుకోండి. ఎవరిని కూడా మౌనంగా లేకుండా నాయన ప్రతి ఒక్కరిని వాడుకొని మీ సేవలో నాయన మీ సేవ చేయడానికి సహాయం దయచేయమని అయ్యా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, మీరు అక్కడ వచ్చేంత వరకు ఎత్తబడే సంఘంలో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మా దిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని కీడులోకి దుష్టులను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నీవై ఉందిగాక నిరంతరం. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారునైన కృప, అన్యున్న సహవాసం సకల పరిశుద్ధులకు నాయన, అన్ని సంఘాలకు, ఈ దేశానికి, మా ఇండియా దేశానికి, ఇక్కడున్న పిల్లలందరికీ, వారి కుటుంబాలకు నాయన ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.